అఖిల గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం హెర్బల్ బ్యూటీ కంపెనీ ప్రమోటింగ్ వింగ్ మొత్తం వచ్చేసింది. బీ సీటెడ్ అంటే రిలాక్స్డ్గా కుర్చీలో కూర్చుండిపోయి నేను చెప్పేది హరికథలా ఫీల్ అయిపోయి వింటారు. నాకు కావాల్సింది మీరు వినడం కాదు, నేనడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం. ఎస్ మేడం. స్క్రీన్లో కనిపిస్తుంది ఏమిటి మిస్టర్ రాఘవ? అందమైన అమ్మాయి కళ్ళు మేడం. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ కళ్ళు గల అమ్మాయి ఎవరో ఏంటో తెలుసా? సారీ మేడం. 2,25,000 శాలరీ, హెర్బల్ బ్యూటీ కంపెనీ మార్కెటింగ్ చీఫ్ అడ్వైజర్ పోస్ట్. సేల్స్ పెరిగాయని ఇంటికి బొకే పంపిస్తారు కానీ ఎందుకు పెరిగాయి, ఎలా పెరిగాయని రిపోర్టు పంపించరు. ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ అంటే ఈ కళ్ళు. ఈ కళ్ళంటే కంపెనీ అనేంత పాపులారిటీ సంపాదించిన ఈ లోగోలో ఉన్నది ఎవరో ఏంటో వేల కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ ప్రతినిధులకి తెలియలేదు అంటే పేపర్ ప్రింట్ వేయించేవాళ్లైనా పేపర్లు ఏరుకునేవాళ్లైనా నవ్వుతారు. అవునా కాదా? మోడలింగ్ కోఆర్డినేటర్ మిస్టర్ మోహన్, పోర్ట్ఫోలియో మీరే చూస్తారు కదా, డీటెయిల్స్ చెప్పలేరా? ఇన్ఫాక్ట్ ఆ అమ్మాయితో మేము ఫోటోషూట్ చేయలేదు మేడం. వాట్ సిల్లీ ఆన్సర్ ఇట్ ఈస్. రేపు ఆ అమ్మాయి నా కళ్ళ ఫోటో వాడారు అని కోర్టులో కాంపన్సేషన్ కేసు వేస్తే ఎన్ని కోట్లు కట్టాలో తెలుసా? స్మైల్ ఇస్తున్న ఫోటో తీసుకోవడానికి కాంట్రాక్ట్ ఫైల్ మీద సైన్ తీసుకుంటాం. అలాంటిది పేరు మోసిన కంపెనీ పబ్లిసిటీ కోసం ఫోటో తీసేటప్పుడు తన వివరాలు సంతకాలు తీసుకోనక్కర్లేదా? నిజంగా నువ్వు చాలా తెలివైన దానివి అఖిల. అందుకే ఇన్ని కంపెనీస్ రన్ చేయగలుగుతున్నావు. కొడుకు ప్రేమించిన అమ్మాయి తనే అని అడిగితే దుష్ప్రచారం జరుగుతుందని అధికారికంగానే అడుగుతున్నావు. అర్జెంటుగా శివన్ అడిగి తెలుసుకోవాలి. బీ కూల్ అఖిల. సెన్సిటివ్ విషయాన్ని ఎంతో జాగ్రత్తగా డీల్ చేసే నువ్వే తొందరపడుతున్నావు. అఫ్కోర్స్ అమ్మకుండే ఆరాటం అలాగే ఉంటుందని నేను అర్థం చేసుకోగలను. కానిస్టేబుల్, కారు వాడిదేలాగా ఉంది, వీళ్ళు ఆపండి. స్టాప్ 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 స్టాప్. ఏమైంది సార్? రేయ్ దిగవయా. సార్ ఏమైంది సార్? చెప్తే నీకు కదా, దిగు. సార్ లైసెన్సు, ఆర్సీ, పొల్యూషన్ సర్టిఫికేట్ అన్నీ ఉన్నాయి సార్. కారులో అన్నీ ఉన్నాయంటున్నావు, నీ బాడీలో ఏముందో తెలుసుకోవాలి కదా. వాట్? ఐ డి నాట్ గెట్ యూ సార్. ఇలాంటి చెకింగ్లు జరిగినప్పుడు ఇంగ్లీష్ ఆటోమేటిక్గా వస్తుందనుకుంటా. ఇటే సార్ ఓదవయా. సార్ నేను తాగలేదు సార్. ఏ వద్దు సార్, నేను తాగలేదు సార్. వదా.
తాగావేంటి? సార్ నేను తాగలేదు సార్, నాకు అలవాట్లేదు సార్. ఈ మిషన్ తప్పు చూపిస్తుంది సార్. రాత్రి తాగింది ఇంకా దిగలేదనుకుంటా. సార్ ప్రామిస్ సార్, నమ్మండి సార్, నా మాట నమ్మండి సార్, నాకు అలవాట్లేదు సార్, నేను తాగలేదు సార్. సార్ 1 సెకండ్ సార్. హలో మేడం. ఎక్కడున్నావు శివ? మేడం బంజారాల్స్ రోడ్ నెంబర్ 10లో పోలీసులు పట్టుకున్నారు మేడం. హలో, ఏంటి రికమెండేషనా? అలాంటి ఏవి నడవు. హలో మేడం నేను తాగలేదు మేడం, చాలా భయం వేస్తుంది మేడం, నాకేం అర్థం కావట్లేదు. ఏయ్, హలో శివ, హలో శివ. ఇలాంటి బెదిరింపులు చాలా చూసా కానీ కానిస్టేబుల్స్ సార్. ఆ కార్డు డిక్కి చెక్ చేయండి. ఓకే సార్. హలో శివ, శివ ఆర్ యు దేర్? అఖిల హలో ఏమైంది? హలో ఆర్ యు దేర్? శివ, శివన్ పోలీసులు పట్టుకున్నారండి. సంథింగ్ ఈజ్ రాంగ్. పోలీసులా? ఎవరు? ఏ ఏరియా? బంజారాల్స్ అండి. కాల్ లిఫ్ట్ చేసి ఈ విషయం చెప్పేలోపే మొబైల్ లాగేసుకున్నట్టున్నారు. తమాషా చేస్తున్నారా? వెళ్దాం పద అఖిల. యా మూవ్. ఇవి చూపిద్దాం. సార్, కారు డిక్కీలో ఈ డ్రగ్స్ ప్యాకెట్ ఉన్నాయి. తాగలేదన్నా, ఇప్పుడు ఇవి కూడా నీకామంటావా? నీట్గా డ్రెస్ వేసుకొని ఇలాంటి ఇల్లీగల్ పనులు చేయడం సిగ్గులేదు? సార్ నిజంగా డ్రగ్ ప్యాకెట్స్ ఎలా వచ్చాయో నాకు తెలియదు సార్. వెళ్ళమ్మా, వెళ్ళి జీపెక్కు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ఏయ్, సార్ రా, పద. నేను డ్రగ్ ప్యాకెట్స్ పద. తీసుకురాలేదు సార్. చెప్తే వినండి సార్, చెప్తే వినండి సార్, నా మాట నమ్మండి సార్, ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్. ఈ ఫోటోలో ఉన్న కళ్ళు ఎవరివో, ఆ కళ్ళున్న అమ్మాయి ఎవరో తెలుసా? చెప్పు చంద్రముఖి. తెలీదంటే. ఘట్టమనేని అఖిలాండేశ్వరి పెద్ద కోడలు. మా కొడుకు కోరిక తీర్చడానికి మేం సిద్ధంగా ఉన్నాం. చచ్చిపోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా?